భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించారు. వారి ఇంగ్లీష్ ఉపన్యాసాన్ని తెలుగులోకి పూర్తిగా అనువదించి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. వీడియో చూసి చూడగానే నమ్మకంగా లైక్ కొట్టి వీడియో స్టార్ట్ చేసే వాళ్లకు ధన్యవాదాలు. వీడియో హైప్ చేసే వాళ్లకు ప్రత్యేకమైన అభినందనలు. కామెంట్స్ రాస్తూ మీ సమయాన్ని వెచ్చిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ విషయం లోపలికి వెళదాం. గౌరవనీయులైన ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గారు, ప్రభుత్వ స్పీకర్ శ్రీ అమీర్ ఒహానా గారు, ప్రతిపక్ష నాయకుడు శ్రీ యాయిర్ లాయెడ్, ప్రభుత్వ సభ్యులు, గౌరవ నెస్సెట్, నా ప్రియమైన సోదర సోదరీమణులారా, షాలోం, నమస్తే. గౌరవనీయులైన సభ్యులారా, ఈ విశిష్ట సభ ముందు నిలబడ్డం నాకు దక్కిన గౌరవం. అలాగే నేను భారత ప్రధానమంత్రిగా అత్యంత పురాతనమైన నాగరికతకు ప్రతినిధిగా మరో అత్యంత పురాతనమైన నాగరికతను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉన్నాను. నాతో పాటు 1.4 బిలియన్ భారతీయుల శుభాకాంక్షలు, స్నేహము, గౌరవము, భాగస్వామ్యంతో కూడిన సందేశాన్ని మోసుకొని వచ్చాను. మిస్టర్ స్పీకర్, మీ దయగల ఆహ్వానానికి నా ధన్యవాదాలు. మరియు నెస్సెట్ను భారతీయ రంగుల్లో వెలిగించిన మీ అద్భుతమైన ఆలోచనకు నేను మీకు ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. 3 సంవత్సరాల క్రితం మీరు భారతదేశానికి వచ్చినటువంటి ఆ సందర్భంలో నెస్సెట్ స్పీకర్గా మీరు మాతో మాట్లాడడం, ఆ జ్ఞాపకాలు అవన్నీ మాకు గుర్తున్నాయి. మీకు ధన్యవాదాలు. ఈ గౌరవప్రదమైన సభలో ప్రసంగించిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రిని నేనే. 9 సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ను సందర్శించిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రిని అయ్యే అదృష్టం కూడా నాకు దక్కింది. నేను ఇక్కడికి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాను. నేనెప్పుడు చాలా ఆకర్షితుడినైనటువంటి ఈ నేలకు మళ్ళీ తిరిగి వచ్చాను. అన్నింటికంటే భారతదేశం అధికారికంగా ఇజ్రాయెల్ను గుర్తించిన రోజుననే నేను జన్మించాను. అదే సెప్టెంబర్ 17, 1950వ సంవత్సరం. గౌరవ సభ్యులారా, అక్టోబర్ 7 ఆ రోజు మనందరికీ మర్చిపోలేని రోజు. హమాస్ చేసిన అనాగరికమైన ఉగ్రవాద దాడిలో కోల్పోయిన ప్రతి ప్రాణానికి, ప్రపంచంలో చిన్నాభిన్నమై ఉన్న ప్రతి కుటుంబానికి భారత ప్రజల ప్రగాఢ సంతాపాన్ని కూడా నాతో పాటు నేను తీసుకొని వచ్చాను. మీ బాధను మేము అర్థం చేసుకున్నాం, మీ బాధను మేము పంచుకుంటాం. ఈ క్షణంలో అంతకుమించి ఒక్కటే చెప్తున్నాను, భారతదేశం అత్యంత దృఢంగా, పూర్తి నమ్మకంతో ఇజ్రాయెల్తో కలిపి నిలబడుతుంది. పౌరుల హత్యను ఏ కారణము సమర్థించదు, ఉగ్రవాదాన్ని ఏది సమర్థించదు. భారతదేశం కూడా చాలా కాలంగా ఉగ్రవాద బాధను భరించింది. 26/11 ముంబై దాడులను గుర్తు చేసుకుంటే ఆ రోజు మా పౌరులతో పాటు ఎందరో అమాయకులైన ఇజ్రాయెల్ పౌరుల ప్రాణాలు కూడా కోల్పోయాయి. మీలాగే ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ అన్న అంశంపై రాజీ లేని విధానాన్ని మేము కలిగి ఉన్నాం. దానికి ద్వంద్వ ప్రమాణాలు లేవు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఎలాంటి హిపోక్రసీకి తావులేదు. ఉగ్రవాదం సమాజాలను అస్థిరపరచడం, అభివృద్ధిని నిరోధించడం, విశ్వాసాన్ని దెబ్బతీయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి స్థిరమైన, సమన్వయంతో కూడిన ప్రపంచ చర్య అవసరం. ఎందుకంటే ఎక్కడైనా సరే ఉగ్రవాదం ప్రతి చోట శాంతిని బెదిరిస్తుంది. అందుకే శాశ్వతమైన శాంతి, ప్రాంతీయ స్థిరత్వానికి దోహదపడే అన్ని ప్రయత్నాలకు భారతదేశం మద్దతిస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం మీరు అబ్రహాం ఒప్పందాలను చేసుకున్నప్పుడు మేము మీ ధైర్యాన్ని, దార్శనికతను ప్రశంసించాం. చాలా కాలంగా సమస్యాత్మకమైన ప్రాంతానికి అది కొత్త ఆశను కలిగించిన క్షణం. అబ్రహాం అకార్డ్స్. అప్పటి నుంచి పరిస్థితి గణనీయంగా మారిపోయింది. అయితే మార్గం మరింత సవాలుతో కూడుకొని ఉంది. అయినప్పటికీ ఆ ఆశను నిలబెట్టుకోవడం ముఖ్యం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించిన గాజా శాంతి చొరవ ఒక మార్గాన్ని అందిస్తుంది. భారతదేశం ఆ చొరవకు తన దృఢమైన మద్దతును వ్యక్తం చేసింది. పాలస్తీనా సమస్యను పరిష్కరించడం ద్వారా సహా ఈ ప్రాంతంలోని ప్రజలందరికీ న్యాయమైన, శాశ్వతమైన శాంతిని అందించే
వాగ్దానాన్ని మనందరం కలిసి విశ్వాసంతో చేయాల్సినటువంటి తరుణమాసన్నం అయ్యింది. మన ప్రయత్నాలన్నీ ధైర్యం, జ్ఞానం, మానవత్వం ద్వారా మార్గనిర్దేశనం చేయబడాలి. శాంతికి మార్గం ఎల్లప్పుడూ సులభం కాదు. కానీ ఈ ప్రాంతంలో చర్చ, శాంతి, స్థిరత్వం కోసం భారతదేశం మీతోనూ ప్రపంచంతోనూ కలిసి ఉంటుంది. భారతదేశంలో ఇజ్రాయెల్ యొక్క సంకల్పం, ధైర్యం, విజయాల పట్ల గొప్పనైన ప్రశంసలు ఉన్నాయి. ఆధునికమైన దేశాలుగా మనం ఒకరినొకరం అనుసంధానించుకోవడానికి చాలా కాలం ముందు, అంటే 2000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ముందు నుంచి కూడా మన రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఎస్తేర్ పుస్తకం భారతదేశాన్ని హోడు అని సూచిస్తుంది. టాల్ముడ్ పురాతన కాలంలో భారతదేశంతో వ్యాపారం చేసినట్టు రికార్డ్ చేయబడి ఉంది. యూదు వ్యాపారులు మధ్యధరా సముద్రాన్ని హిందూ మహాసముద్రంతో అనుసంధానించే సముద్ర మార్గాలలో ప్రయాణం చేశారు. వాళ్ళు చాలా అద్భుతమైన అవకాశాలను అత్యంత గౌరవప్రదంగా అందిపుచ్చుకున్నారు. భారతదేశంలో వారు మాలో ఒకరయ్యారు. యూదు సమాజాలు భారతదేశంలో హింస, వివక్ష ఇవేవీ లేకుండా భయపడకుండా నివసించాయి. అంతేకాదు, యూదులు భారతదేశంలో తమ మత విశ్వాసాలను కాపాడుకున్నారు. అంతేకాదు, సమాజంలో మమేకమయ్యారు. ఇది మనకు గర్వకారణం. గౌరవనీయులైన సభ్యులారా, మహారాష్ట్రకు చెందిన బెనే ఇజ్రాయెల్, కేరళకు చెందిన కొచ్చిన్ యూదులు, కోల్కత్తా అలాగే ముంబైకి చెందిన బాగ్దాదీ యూదులు, భారతదేశంలోని ఈశాన్యానికి చెందిన బ్నీ మొనాషే, వీరందరూ భారతదేశాన్ని సుసంపన్నం చేశారు. అంతెందుకు, నా స్వస్థలం గుజరాత్ రాష్ట్రంలో బెనే ఇజ్రాయెల్ కుటుంబం మిస్టర్ మరియు మిస్సెస్ బెస్ట్ ఏర్పాటు చేసిన పాఠశాల ఉంది. అది ఒక అద్భుతమైన పాఠశాల. ద బెస్ట్ పాఠశాల అని పిలుస్తారు. ఎడ్విన్ మేయర్స్ భారతదేశ చలనచిత్ర విభాగానికి ఒక రూపాన్ని ఇచ్చారు. భారతీయ సినిమా చరిత్రలో ఒక మహోన్నతమైన వ్యక్తి ఆయన. డాక్టర్ రూబెన్ డేవిడ్ అహ్మదాబాదులోని కంకారియా జూను స్థాపించారు. నటుడు డేవిడ్ అబ్రహాం చైల్కర్, ఆయన్ను అంకుల్ డేవిడ్ అని పిలుస్తాం. దేశవ్యాప్తంగా ఈ అంకుల్ డేవిడ్ ఒక ఇంటి పేరుగా మారారు. వాల్టర్ కౌఫ్మన్ ఆల్ ఇండియా రేడియో కోసం సిగ్నేచర్ ట్యూన్ కంపోజ్ చేశారు. డేవిడ్ సాసూన్ ఇప్పటికీ భారతీయ సమాజానికి సేవ చేసే అనేక సంస్థలను రూపొందించారు. 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో లెఫ్టినెంట్ జనరల్ జేఎఫ్ఆర్ జాకబ్ చేసిన వీరోచిత సహకారం విస్తృతంగా ప్రసిద్ధి చెందింది. వారు పదవీ విరమణ చేసిన తర్వాత వారితో దగ్గరగా పనిచేసే గౌరవం నాకు దక్కింది. మేము చాలా కప్పుల టీ కలిసి కూర్చొని తాగాం. అంటే అన్నిసార్లు కలిశాను నేను ఆయనను. కలిసిన ప్రతిసారి భారతదేశం, ఇజ్రాయెల్ సంబంధాల గురించి, అనేక ఇతర విషయాల గురించి చర్చించాం. భారతదేశ గొప్ప జీవనంలో ముడిపడి ఉన్న ఇతరుల రచనలు యూదులవి లెక్కలేనన్ని ఉన్నాయి. గౌరవనీయులైన సభ్యులారా, 20వ శతాబ్దం మధ్యలో చాలామంది భారతీయ యూదులు ఇజ్రాయెల్కు వలస వచ్చినప్పుడు భారతదేశం నుంచి ఇజ్రాయెల్కు వలసలు కూడా పెరిగాయి. నేడు భారతీయ సంతతికి చెందిన ఒక శక్తివంతమైన యూదు సమాజం ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. వారు ఆసుపత్రుల్లోనూ, ల్యాబ్స్లోనూ, స్కూల్స్లోనూ, అంతెందుకు యుద్ధభూమిలోనూ ఆధునిక ఇజ్రాయెల్ నిర్మాణానికి దోహదపడ్డారు. భారతదేశం మా మాతృభూమి, ఇజ్రాయెల్ మా పితృభూమి అని వారు గట్టిగా నమ్ముతారు. మేము వాళ్ళందరి పట్ల గర్విస్తూ ఉన్నాం. గౌరవనీయులైన సభ్యులారా, ఈ భూమితో అంటే ఇజ్రాయెల్ నేలతో భారతదేశానికి ఉన్న సంబంధం కూడా రక్తంతోనూ త్యాగాలతోనూ లిఖించబడింది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఈ ప్రాంతంలో 4000కు పైగా భారతీయ సైనికులు తమ ప్రాణాలు అర్పించారు. 1918 సెప్టెంబర్లో హైఫాలో జరిగిన అశ్విక దళ దాడి సైనిక చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా మిగిలిపోతుంది. హైఫా వీరుడిగా గుర్తించుకునే మేజర్ ఠాకూర్ దల్పత్ సింగ్ మన రెండు దేశాల ఉమ్మడి చరిత్రను సూచిస్తుంది. పోయినసారి నేను వచ్చినప్పుడు ఇక్కడ ఇజ్రాయెల్లో భారతీయ సైనికుల కోసం హైఫా స్మారక చిహ్నం దగ్గర నా నివాళులు అర్పించడానికి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను కదిలిపోయాను. మిత్రులారా, పోయిన నెలలో ప్రపంచం అంతర్జాతీయ హోలోకాస్ట్ జ్ఞాపక దినోత్సవాన్ని జరుపుకుంది. హోలోకాస్ట్ మానవాళి యొక్క చీకటి అధ్యాయాలలో ఒకటిగా నిలుస్తుంది. అయినప్పటికీ
ఆ అల్లకల్లోలమైన సంవత్సరాలలో కూడా కొన్ని మానవత్వ చర్యలు ప్రత్యేకంగా నిలిచాయి. గుజరాత్లోని నవానగర్ మహారాజు జామ్ సాహెబ్ అని కూడా ఆయనను మేము పిలుస్తాం, యూదు పిల్లలతో సహా పాలిష్ పిల్లలకు ఆశ్రయం కల్పించారు. ఈ మధ్య కాలంలో మోషవ్ నివాటింలో జామ్ సాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరించారని నాకు చెప్పారు. మిత్రులారా, ధన్యవాదాలు. ఈ గౌరవానికి, మీరు జ్ఞాపకార్థం చేస్తున్నటువంటి పనులకు ధన్యవాదాలు. గౌరవనీయులైన సభ్యులారా, భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత చాలామంది భారతీయ నాయకులు ఇజ్రాయెల్ ప్రజలతో అత్యంత దగ్గరైన స్నేహ సంబంధాలను వారు చూశారు, స్నేహాన్ని రుచి చూశారు. 1950ల నాటి భారత పార్లమెంటరీ చర్చలు ఇజ్రాయెల్ ఎడారిలో వ్యవసాయాన్ని ఎలా అభివృద్ధి చేస్తోందో దానికి సంబంధించినవి జరిగాయి భారత పార్లమెంట్లో. ఇజ్రాయెల్ ప్రశంసలకు ఎప్పుడూ నిదర్శనంగానే ఉంది. ఇజ్రాయెల్ కిబ్బట్టి ఉద్యమం ఆచార్య వినోబా భావే, లోక్ నాయక్, జయప్రకాష్ నారాయణ్ లాంటి మా నాయకులను ప్రేరేపించింది. మొదట నా స్వస్థలం గుజరాత్లో, ఇప్పుడు భారతదేశం అంతటా పర్ డ్రాప్ మోర్ క్రాప్ విధానం వ్యవసాయంలో అద్భుతాలు చేస్తుందని నేను చూశాను. 2006లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నేను ఇజ్రాయెల్కు మొదటిసారిగా వచ్చాను. ఆ తర్వాత 2017లో ప్రధానమంత్రిగా నేను ఇజ్రాయెల్ను సందర్శించినప్పుడు మన రెండు దేశాలు తమ సంబంధాన్ని వ్యూహాత్మకమైన భాగస్వామ్యానికి పెంచుకున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వ్యూహాత్మకమైన భాగస్వామ్యం నిశ్చితమైన స్థాయిలో తన పరిధిని విస్తరించుకుంటూ వెళ్ళింది. అనేక రంగాలలో ఈ సంబంధాన్ని ఏకీకృతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం. మిత్రులారా, గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధానమైన ఆర్థిక వ్యవస్థగా ఉంది. త్వరలో ప్రపంచంలో 3 అగ్రస్థానాలలో ఉండే ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంటాం. అదే సమయంలో ఇజ్రాయెల్ టెక్నాలజీ విషయంలోనూ, ఆవిష్కరణ విషయంలోనూ, సాంకేతిక నాయకత్వం విషయంలోనూ ఒక పవర్ సెంటర్గా ఉంది. ఇది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే గొప్ప భాగస్వామ్యానికి సహజమైన పునాది వేస్తుంది. వాణిజ్యాన్ని విస్తరించడానికి, పెట్టుబడుల ప్రవాహాలను బలోపేతం చేయడానికి, ఉమ్మడి మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించడానికి మేం కట్టుబడి ఉన్నాం. గత సంవత్సరం సంతకం చేసిన ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం మన వ్యాపారాలకు విశ్వాసాన్ని, ఒక అంచనాను అందిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం ఇతర దేశాలతో అనేక ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. పశ్చిమ దేశాలకు, యూరోపియన్ యూనియన్, అలాగే యూకేకు, తూర్పు దేశాలైనటువంటి మీకు తూర్పు దేశాలైనటువంటి యుఏఈ, ఒమన్, వాటితోనూ అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలను భారతదేశం కుదుర్చుకుంది. ఈ మధ్యకాలంలో మా ద్వైపాక్షిక వస్తువుల యొక్క వ్యాపారం అనేక రెట్లు పెరిగింది. కానీ ఇది అవకాశాలను పూర్తి పరిధిలో ప్రతిబింబించడం లేదు. అందుకే ఇజ్రాయెల్, భారత్ బృందాలు అత్యంత ప్రతిష్టాత్మకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరపడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అది మన వాణిజ్య బంధంలో అద్భుతమైన విస్తారమైన సామర్థ్యాన్ని అన్లాక్ చేస్తుంది. మన రెండు దేశాలు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కు వెళ్ళే ఆ శుభ తరుణం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. భారతదేశం, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్, అలాగే భారతదేశం, ఇజ్రాయెల్, యుఏఈ, యుఎస్, వీటి మధ్య I2U2 ఫ్రేమ్వర్క్, ఇలాంటి వివిధ ఫార్మాట్స్లో మేము చాలా దగ్గరగా పనిచేస్తాం. రక్షణ అలాగే భద్రత, ఈ రెండు విషయాలలో మన భాగస్వామ్యంలో మరో ముఖ్యమైనటువంటి స్తంభం ఏంటంటే, పోయిన సంవత్సరం నవంబర్లో మనం రక్షణ సహకారంపై ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాం. ఈనాడు ఉన్న అనిశ్చితమైన ప్రపంచంలో భారతదేశం అలాగే ఇజ్రాయెల్ లాంటి విశ్వసనీయమైన భాగస్వాముల మధ్య బలమైన రక్షణ భాగస్వామ్యం చాలా ముఖ్యమైనది. గౌరవనీయులైన సభ్యులారా, ఇజ్రాయెల్ను తరచుగా స్టార్టప్ దేశం అని పిలుస్తారు. ఈ మధ్య కాలంలో మేము మా యువత యొక్క ఆవిష్కరణ, సృజనాత్మకతను అన్లాక్ చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం. 2018లో ప్రధానమంత్రి నెతన్యాహు గారు, నేను భారతదేశంలో ఐక్రియేట్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ను ప్రారంభించాం. ఆ విషయం నాకు ఇంకా గుర్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 900 అలాంటి స్టార్టప్లకు ఇది మద్దతు ఇచ్చింది. పోయిన వారం మేము 100కు పైగా దేశాల ప్రతినిధులతో ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రజాస్వామ్యబద్ధమైన AI ఇంపాక్ట్ సమ్మిట్ నిర్వహించాం.
మన ఆకాంక్షల స్ఫూర్తి సహజంగానే ఇజ్రాయెల్ యొక్క ఆవిష్కరణ ఎకోసిస్టంతో కలిసి ఉంటుంది. క్వాంటమ్ టెక్నాలజీలు, సెమీకండక్టర్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి రంగాలలో నేను చాలా సినర్జీలను చూస్తున్నాను. మా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగించి ఆర్థిక సంబంధాలను అద్భుతంగా సృష్టించడంలో మేము ఇజ్రాయెల్తో కలిసి పనిచేస్తున్నాం. గౌరవనీయులైన సభ్యులారా, ఎడారిలో ఇజ్రాయెల్ వ్యవసాయంలో అద్భుతాలు సృష్టించి మాకెంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. అది నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఖచ్చితమైన నీటిపారుదల, నీటి నిర్వహణలో ఇజ్రాయెల్ నైపుణ్యం ఇప్పటికే భారతదేశంలో వ్యవసాయ పద్ధతులను మార్చేసింది. భారతదేశం అంతటా 43 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను మేము కలిసి స్థాపించాం. ఇవి 500,000 కంటే ఎక్కువ మంది రైతులకు శిక్షణ ఇచ్చాయి. లక్షలాది మంది రైతులు, మత్స్యకారులకు ప్రయోజనం చేకూర్చేలా 100 సెంటర్లకు విస్తరించాలనే ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని మనం ఇప్పుడు నిర్దేశించుకోవాలి. మిత్రులారా, భారత్ ఇజ్రాయెల్ భాగస్వామ్యం యొక్క ప్రజల సంబంధ బాంధవ్యాలు మన హృదయానికి దగ్గరగా ఉన్నాయి. నేను 2006లో మొదటిసారి ఇజ్రాయెల్ను సందర్శించినప్పుడు ఇజ్రాయెల్లో కొన్ని యోగా కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. ఈరోజు దాదాపు ప్రతి వీధిలోనూ, ప్రతి గల్లీలోనూ ఇజ్రాయెల్లో యోగా అభ్యసిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇజ్రాయెల్లో భారతీయ ఆయుర్వేదంపై ఆసక్తి పెరుగుతోందని నాకు చెప్పారు. నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను, భారతదేశానికి రండి. అంతేకాదు, యువ ఇజ్రాయేలీలను ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు మన 2 దేశాల యొక్క సమాజాలలో చైతన్యాన్ని చూస్తారు. శరీరానికి, మన మనసుకు సమగ్ర ఆరోగ్యం ఏం చేయగలదో వారు అనుభవిస్తారు. భారత పార్లమెంట్ ఇజ్రాయెల్ కోసం పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ ఏర్పాటు చేసిందని ఈ గౌరవనీయ సభకు తెలియజేస్తూ ఉన్నాను. భారతదేశాన్ని సందర్శించాలని మన పార్లమెంటు సభ్యుల మధ్య మరిన్ని చర్చలు జరగాలి అని ఎదురుచూస్తూ నేను మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇజ్రాయెల్లోని భారతీయ కేర్ గివర్స్ అంటే సంరక్షకులు చాలామంది ఉన్నారు. నైపుణ్యం కలిగిన కార్మికులు ఇక్కడ ఇజ్రాయెల్లో ఉన్నారు. మా భారతీయులు వారందరూ ఇజ్రాయెల్ సమాజానికి అపారమైన సహకారాన్ని అందిస్తున్నారని నాకు తెలుసు. అక్టోబర్ 7తో సహా సంక్షోభ సమయాలలో వారు అద్భుతమైన ధైర్యాన్ని, అంకిత భావాన్ని ప్రదర్శించారు. వారి పట్ల మేము గర్విస్తున్నాం. యూదు బోధన మనకు గుర్తు చేస్తుంది, ఎవరైతే ఒక్క ప్రాణాన్ని కాపాడతారో మొత్తం ప్రపంచాన్ని వారు రక్షించినట్టే అని. వారి సేవ మన సహకారం వెనుక ఉన్న మానవ బంధాల బలాన్ని ప్రతిబింబిస్తుంది. మన 2 దేశాలకు ప్రయోజనం చేకూర్చే రంగాలలో కార్మికులు, నిపుణులు అటు ఇటు 2 దేశాలకు రావడానికి, అంటే ఆ కదలికను సులభతరం చేయడానికి మేము కృషి చేస్తాం. అంటే వీసాల విషయంలో మరిన్ని మార్పులు తీసుకొని వస్తాం. గౌరవనీయ సభ్యులారా, మన 2 పురాతన నాగరికతలు, మన నాగరిక సాంప్రదాయాలు, తాత్విక సమాంతరాలను బహిర్గతం చేయడంలో ఆశ్చర్యం లేదు. ఇజ్రాయెల్లో తిక్కును ఓలం సూత్రం ప్రపంచాన్ని స్వస్థపరచడం గురించి మాట్లాడుతుంది. భారతదేశంలో వసుదైవ ఒక కుటుంబం, అంటే ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం అన్న భావన ధృవీకరిస్తుంది. 2 ఆలోచనలు తక్షణం సరిహద్దులకు మించినటువంటి బాధ్యతను విస్తరిస్తాయి. సమాజాలను కరుణతోనూ నైతిక ధైర్యంతోనూ వ్యవహరించమని అడుగుతాయి. యూదు మతం హలక్కాను నొక్కి చెబుతుంది. చట్టము అలాగే రోజువారీ ఆచరణ ద్వారా మంచి ప్రవర్తనకు మార్గనిర్దేశనం చేస్తుంది. హిందూ తత్వశాస్త్రం ధర్మం గురించి మాట్లాడుతుంది. విధి గురించి, సరైన చర్యలను అవలంబించడం గురించి 2 మాట్లాడతాయి. 2 సంప్రదాయాలలో నైతిక జీవితం మన చర్యల ద్వారా ఎలా జీవించబడుతుందో, మన విశ్వాసం మన ప్రవర్తన ద్వారా ఎలా వ్యక్తీకరించబడుతుందో ఓ చర్చ ఉంది, తాత్వికమైన చర్చ. మన పండగలలో కూడా ఒక మనోహరమైన సారూప్యత ఉంది. మీరు హనుక్కా పండగను కొవ్వొత్తుల వెచ్చని కాంతితో జరుపుకుంటారు. దాదాపు అదే సమయంలో మేము దీపాల పండుగ అయిన దీపావళిని దీపాల సున్నితమైన ప్రకాశంతో జరుపుకుంటాం. త్వరలో భారతదేశం ఆనందకరమైన రంగులమయమైన హోలీ పండుగను జరుపుకుంటుంది. అదే సమయంలో ఇజ్రాయెల్ ఆనందోత్సాహాలతో కూడిన పూరిం అనే మీ పండుగ జరుపుకుంటుంది. గౌరవనీయులైన సభ్యులారా, మన ఉమ్మడి ఆదర్శాలు మన ఆధునిక భాగస్వామ్యానికి బలాన్నిచ్చే లోతైన పునాదులు. మనం చరిత్ర ద్వారా రూపుదిద్దుకున్న ప్రజాస్వామ్య దేశాలమైన మనం
భవిష్యత్తుపై దృష్టి సారించే దేశాలం అవ్వాలి. మన భాగస్వామ్య అనుభవం, భాగస్వామ్య ఆకాంక్షలపై ఆధారపడి ఉంటుంది. మన బలమైన భాగస్వామ్యం జాతీయ ప్రయోజనాలకు మాత్రమే కాకుండా ప్రపంచ సుస్థిరత్వం, ప్రపంచ శ్రేయస్సుకు కూడా దోహదపడుతుంది. భారతదేశం అలాగే ఇజ్రాయెల్ మధ్య స్నేహం ఈ అనిశ్చితితో నిండిన ప్రపంచంలో బలానికి మూలంగా ఉండేలాగా మన స్నేహాన్ని తీర్చిదిద్దుదాం. ఆమ్ ఇజ్రాయెల్ ఛాయ్. జై హింద్. ధన్యవాదాలు. ఇదండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇజ్రాయెల్ పార్లమెంటులో ఇచ్చిన ఉపన్యాసం. తెలుగులోకి అనువదించి నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి. ధన్యవాదాలు.